అమ్మ బాగున్నావా? ఎవరెవరు ఉన్నారు? ఒంటరిగా ఉన్నావా? ఇలా పట్టుకున్నా. మీ ఆయన లేరా? చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? కొన్ని కిరాణా సామాన్లమ్మా, కూరగాయలు, రైస్ వండుకొని తినే. పెన్షన్ వస్తుందా? పెన్షన్ లేదా? ఏమా? అంటే మార్చుకుంది లేదు కదా. కార్డు అక్కడ కార్డు. ఓహో, కార్డు లేదా నీకు? కార్డు ఉన్నాయి కానీ మరి అక్కడిది ఉన్నాయి, ఇక్కడ లేవు. ఎక్కడ ఉండేవాళ్ళ ముందు? ఎక్కడ ఉండేవాళ్ళం? గొందెల. ఎటువైపు? ఏ మండలం? అటు బొక్కెట్లకు దిగేసి సైడ్కి వెళ్తే కొత్త ఊరి సంతగండు. అక్కడ అక్కడ ఎందుకు లేవమ్మా? ఇక్కడ తల్లి ఇక్కడ తల్లికి చచ్చిపోగా దానికి. ఓహో, తల్లి దగ్గర వచ్చి ఉండిపోయారా? ఇవి వండుకొని తిన్నామ్మా. బాయ్ బాయ్ బాయ్. ఇల్లు ఇదేనా? ఓ, అమ్మ దగ్గర వచ్చి బ్రతుకుతుంది. చనిపోతే ఓకే ఓకే. ఇక్కడ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? దగ్గరికి ఒక 20 సంవత్సరాలు అవుతుందమ్మా. 20 సంవత్సరాలు అవుతుంది. మరి ఇక్కడ రేషన్లు ఆధార్ ఉందా ఈ ఊరు పేరుతో? ఈ ఊరి పేర్లు అమ్మదే ఉన్నది కానీ నాకు ఏది కూడా లేదని చేయించేస్తే బాగుండునమ్మా అమ్మ పేరుతో కదా. అక్కడిదంతే ఉన్నాయి. ఇక్కడికి అమ్మకి పొలాలు గట్రా ఉన్నాయా? ఏమి లేదా? కూలికెళ్తే తిన్నట్టు లేకపోతే అదే మీకు తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ ఎవరు లేరా? నేను ఇస్తా అంటే నా తర్వాత ఇంకో బాబు పుట్టాడు. ఆ బాబు కూడా చనిపోయాడు. నా తర్వాత బాబు చనిపోతే ఇంకా మాయమ్మ కావాలి నాకు ఉంటారుగా కొద్దానికి పట్టి ఉన్నది. నేను సర్లే, మళ్ళీ వస్తూనే ఉంటాం, సరేనా? హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? ఈరోజు అయితే శశాంక్ పుట్టినరోజు సందర్భంగా గుంటూరు నుంచి తన ఫ్రెండ్ సంధు గారు ఈ సహాయం అయితే చేశారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సంధు గారు. శశాంక్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. హ్యాపీ బర్త్డే. అలాగే మీకు మీ కుటుంబానికి ఎప్పుడు దేవుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. హ్యాపీ బర్త్డే.